2025లో ఇంటర్ ఎగ్జామ్స్ ఫినిష్ చేసిన తర్వాత బీటెక్ కాలేజ్ ఏది చేరితే బాగుంటుంది, ఇలా చాలా ప్రశ్నలు అయితే మిమ్మల్ని అయితే వేధిస్తూ ఉంటాయి. సో కాబట్టి నేనైతే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఛానల్లో ఆల్ కాలేజెస్ గురించి అయితే మనం రివ్యూస్ అయితే ఇవ్వబోతున్నాం. సో ఈ రోజు వచ్చేటప్పటికి ఈ వైజాగ్లో ఉన్న విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ కాలేజ్ వచ్చేటప్పటికి అటానమస్ అంటే ఏం లేదు, ఎగ్జామ్స్ అన్ని మీరు అదే కాలేజ్లో అయితే రాస్తారనమాట. సో అటానమస్ అంటే అదే మీనింగ్, ఓకేనా? ఇంకెక్కడైనా సరే అటానమస్ అంటే ఎగ్జామ్స్ అక్కడే రాస్తారని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా సెకండ్ విషయానికి వస్తే, ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఈ కాలేజ్లో ఏ బ్రాంచెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజ్ గురించి చెప్పాలంటే ఇది వైజాగ్లో అయితే ఉంటుందండి. సో ఈ వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే ఈ కాలేజ్ గురించి బాగా తెలిసే ఉంటుంది. సో నేనైతే ఈ కాలేజ్లో డైరెక్ట్ పాయింట్స్ అయితే చెప్పేస్తాను, ఈ కాలేజ్ ఎలా ఉంటుందని. కాలేజ్ అయితే బాగానే ఉంటుంది, ర్యాగింగ్ ఉండదు అని చెప్పి వీళ్ళు అంటారు, కానీ సో కొంచెం ర్యాగింగ్ అయితే ఉంటుందని చెప్పి అక్కడ చదువుతున్న వాళ్ళైతే కొంతమంది చెప్పడం అయితే జరిగింది నాకు. సో అది మేనేజ్మెంట్ దాకా వెళ్ళిందో లేదో మనకు తెలియదు, కానీ కొద్దిగా అయితే ర్యాగింగ్ ఉందని మాత్రం తెలుసు. సో అదనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కాలేజ్ ప్లేస్మెంట్స్ గురించి చెప్పాలంటే, ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటాయండి. వీళ్ళు మనకి డైరెక్ట్గా వీళ్ళు హోమ్ పేజ్లోనే మనకి ప్లేస్మెంట్కి సంబంధించి కూడా మనకైతే వీళ్ళు ఇచ్చేసారు. ఒకసారి చూపిస్తాను చూడండి. నేను చెప్పేది ఒకటే, ఎప్పుడైనా సరే సో ఇక్కడ మనం చూసుకోవచ్చు 10 lakhsకి అబోవ్, అంటే 10 lakhs అబోవ్ ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారంట వీళ్ళ కాలేజ్లో. ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళ కాలేజ్కి సంబంధించిన ప్లేస్మెంట్స్ అమెజాన్, ఇలా మనకి చాలా కంపెనీస్ అయితే రిక్రూట్ చేసుకోవడానికి ఈ కాలేజ్కి రావడం అయితే జరుగుతుంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 3.5 అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి చాలా కంపెనీస్ అయితే కనిపిస్తున్నాయి. మనకు తెలిసిన కంపెనీస్ కూడా టెక్ మహేంద్ర కావచ్చు, ఎస్బీఐ లైఫ్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, ఇలా ఐబిఎం, ఇలా చాలా కంపెనీస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా. సో ఈ కంపెనీస్ అన్ని వీళ్ళ స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి అక్కడ ఆ కాలేజ్కి వచ్చి ప్లేస్మెంట్స్ అయితే ఇస్తారు. సో మీరు అందులో సెలెక్ట్ అయితే మీకు ఆఫర్ లెటర్ వస్తుంది, మీరు హ్యాపీగా జాబ్లోకి అయితే వెళ్ళిపోతారు అనమాట. సో ఈ ప్లేస్మెంట్ అచీవ్మెంట్స్ వచ్చేటప్పటికి 2019 to 2023 వరకు అయితే చూపించడం జరుగుతుంది. సో ఇంకా 2024కి సంబంధించి 25కి సంబంధించి కూడా వస్తాయి. సో ప్లేస్మెంట్స్ పరంగా అయితే కాలేజ్ అయితే మంచిదే, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ కాలేజ్ చేరినా సరే ప్లేస్మెంట్స్ అనేవి ఉంటాయి నార్మల్గానే. కాకపోతే పెద్ద కాలేజ్ అయితే రిక్రూట్ చేసుకోవడానికి ఎక్కువ కంపెనీస్ వస్తాయి, చిన్న కాలేజ్ అయితే రిక్రూట్ చేసుకోవడానికి తక్కువ కంపెనీస్ అయితే వస్తాయి అనమాట. ఇంత డిఫరెన్స్, ఇంకా పెద్ద తేడాలంతా ఏముండవు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎలా అయిపోయిందంటే టోటల్ బిజినెస్ అయిపోయింది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. టెక్నాలజీస్ బాగా నేర్చుకోవాలి. సో పైథాన్, జావా ఇవి చాలా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా బాగా నేర్చుకోవాలన్నమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎంత మంచిగా అయితే నేర్చుకొని స్కిల్స్ బిల్డ్ చేసుకుంటారో మీకు అంత త్వరగా జాబ్ వస్తుంది. స్కిల్స్ ఉంటేనే జాబ్ వస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే. ఇంకొన్ని డేస్కి ఎలా ఉందంటే ఏఐ వచ్చేసి హ్యూమన్స్ని రీప్లేస్ చేసేస్తుంది, ఓకేనా? సో ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. ఏఐ టెక్నాలజీస్ మీద కూడా బాగా గ్రిప్ తెచ్చుకోండి. సో కాబట్టి ఏఐ టెక్నాలజీస్ మంచిగా నేర్చుకొని, అలాగే పైథాన్, జావా ఇలా కోడింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి, మంచిగా నేర్చుకొని ప్లేస్మెంట్స్ అయితే వస్తాయి కదా. వచ్చిన తర్వాత మీరైతే జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. అర్థమైంది అనుకుంటున్నా. సో ఇక్కడ మనకి 2022-2023 అయితే మనకి టోటల్ స్ట్రెంత్ కాలేజ్ పరంగా 1296 మంది అయితే ఉన్నారు. ఇక్కడ స్టూడెంట్స్ ప్లేస్డ్ వచ్చేటప్పటికి, అంటే స్టూడెంట్స్ జాబ్ తెచ్చుకున్నది వచ్చేటప్పటికి 1104, ఓకేనా? మనకి హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు 19 మంది ఉన్నారంట. టోటల్గా ఓవరాల్గా పర్సంటేజ్ చూసుకుంటే 2022-23 వరకైతే 87% అయితే ప్లేస్ అయ్యారని చెప్పి ఈ కాలేజ్ వాళ్ళు అయితే అనౌన్స్మెంట్స్ అయితే ఇస్తున్నారు అన్నమాట, ఓకేనా? నా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి ఈ కాలేజ్లో అయితే చదువుతుంది. సో కాకపోతే తను కొన్ని డేస్ జాయిన్ అయింది, కానీ స్టార్టింగ్లో కొంచెం ఎందుకో తనకి సెట్ కాలేదనమాట. సో సెట్ కాకపోవడం వల్ల తను బీటెక్ చేయలేదు అనే ఒక ఒపీనియన్తో సో ఇంకా డిగ్రీ కాలేజ్కి అయితే వెళ్ళిపోయింది. సో అలా అయింది. కాలేజ్ పరంగా అయితే బాగానే ఉంటుందండి. సో ఈ ప్రాబ్లం ఏం పడాల్సిన అవసరం లేదు. ఇంకా మనకి డిపార్ట్మెంట్స్లోకి వచ్చినట్టయితే సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంటుంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంటుంది,
సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఏం లేదండి, అది కూడా కంప్యూటర్ సైన్స్ లెక్కే 95% సేమ్ టు సేమ్ ఉంటుంది. సో మీరు సేమ్ వాల్యూవే ఉంటుంది. కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వస్తే కూడా హ్యాపీగా వెళ్ళండి. కంప్యూటర్ సైన్స్ అంటే ఓన్లీ సాఫ్ట్వేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ కాదు అనే మైండ్ సెట్తో కొంతమంది ఉంటారు. సో వాళ్ళకైతే చెప్తున్నా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్న దాంట్లో మనకి ఇంకోటి ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ కానీ ఇవన్నీ కూడా స్పెషలైజేషన్స్ అండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. స్పెషలైజేషన్స్లో వస్తున్నా కానీ హ్యాపీగా వెళ్ళండి. ఫ్రీ సీట్ వస్తే హ్యాపీగా వెళ్ళిపోండి. సో ఈ వీడియోని లైక్ చేయండి, కొంచెం కామెంట్స్ చేయండి, సపోర్ట్ చేయండి. 2025కి అయితే మంచి కాలేజ్ అని చెప్తాను. మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం. ఉంటానండి.